సార్ ఒక వారం రోజులు ఉండనియండి సార్. మీరుండండి అయ్యా, లగేజ్ వెళ్ళిపోద్ది. అది కాదు సార్ ఏది కాదురా, ఏది కాదు. నాకు రెంట్ ఇచ్చేసానని అబద్ధాలు చెప్పిన ఉన్నారు కానీ నన్ను యథం చేసిన మాత్రం మీరే ఉన్నారా. పైగా రెంట్ ఇచ్చేసానని నాకు మెసేజ్ పెడతారా? నువ్వెవరు? రెంట్ ఎంత? ఉంటావా కడతావా? ఎంతో చెప్పండి. 8,000. జీవన్ సార్ 2 years కి అడ్వాన్స్ ఇచ్చే. సార్ ఓకే సార్. 2 years నిజమే? నాతో రా. కృష్ణ ఆగండి. సార్ మీరు మారంటిందో కట్టారు సార్. నాతో రండి. సార్ సార్ ఎవరు సార్? మీరు రోడ్డుకి వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్. ఎందుకు చేశారు సార్ ఇదంతా? అసలు ఎవరు సార్? చెప్తాను, ముందు కార్తీ. కారా? కృష్ణదాస్ కామ్. సంజయ్ మా అన్నయ్య కొడుకు. 6 ఏళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ 10,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యు ఆల్ నో అబౌట్ ఇట్. ఇట్స్ క్యాన్సర్. షీ స్టెల్లా 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతుంది. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి 4 నెలల మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్. డాక్టర్ పీటర్, స్టెల్లా హెల్త్ కండిషన్ రైట్ నౌ ఎలా ఉండొచ్చు అంటారు? She might be dead by now. డాక్టర్ రావ్. Yeah, he's right. తను చనిపోయి ఉండొచ్చు. See, all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1 we have failed, then we pass. Phase 2 we have failed, then we pass. Phase 3 we have failed, and finally we passed and Stella is alive today. Yes! Let me introduce you to the inventor of this miracle drug, Dr. Sanjay Rudra, along with Stella. చిన్నప్పటి నుంచి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడటమే నా కళ. ఎందుకంటే అది మా నాన్న కళ. అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళా. అండ్ ఇన్ దిస్ పాస్ట్ 7-8 years we have failed many times, but we never gave up. And finally we have passed phase 3 trials and you can see the live example. And gentlemen, this drug can cure blood cancer, lung cancer, colorectal cancer, every existing cancer in the world. Let's hope for the cancer-free world. Mr. Dhananjay. Hello. He is ready to invest 10,000 crores in our project. No restrictions, patent rights మన దగ్గరే ఉంటాయి. Come on, join the hands. We'll work together. All the best. Definitely, sir. కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా పెళ్లి ఇంకో 1 వారం రోజుల్లో ఉందనగా. వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు. ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పొలంగా కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది. అందుకే ఒక్క 10 రోజులు
నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి. నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని, ఈ ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. కాదన కృష్ణదాస్, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్. సార్ ఏమో పెద్ద పెద్ద చదువులు చదివారు, డాక్టర్ అంటున్నారు సార్, రీసెర్చ్ ల్యాబ్ అని. నేనేమో వెయిటన్ సార్. నేను నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్? నీకెందుకని, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం నీదేనయ్యా. సార్, ఇంత పెద్ద ఇల్లు నీదని చెప్పాను కదా. క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? ఉద్యోగం పోయింది, అమ్మాయి వదిలేసింది, ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు నమ్మకం కాబట్టి మీకు దండం పెట్టాలి సార్. సార్, సార్ ఎవరో నాకు తెలీదు, నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు, మీరు చెప్పినట్టు చేస్తా సార్. బట్టలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వేసుకోవచ్చు. పద, ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తా. ఎక్కువ ఆలోచించుకో, మోస్ట్లీ కాస్ట్లీగా తాగేద్దాం. తెచ్చే తెచ్చే ఫీలింగ్ రిచ్ రా. చేసిరా. అబ్బా, పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే. చివేరా. అన్నయ్య, సంజయ్ వచ్చాడు. హాయ్. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. అది కాదన్నయ్య. ఇష్టం లేదంట, మనం పోదాం పద. పద. సంజయ్ మాట్లాడుతున్నాం. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని పెళ్లికి వారం రోజుల ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిండా? వాడి లోపల, వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సిగ్గుపడుతున్నాడు పాపం. ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత పెట్టి, చిచి, అసలు ఈయన కోసం 4 రోజులుగా నేను ఎందుకు పస్తుండాలి? ఆయమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. ఇట్స్ మై ఆర్డర్. సార్, ఆర్డరా సార్? స్టార్టరా, సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్ళిపోతారా సార్? వీడింది హోటల్లో వెయిటర్లో అంటే నువ్వు సీరియస్ ఉన్నావు కదా, నేను నవ్విద్దామని జోకులేస్తా. కథ మర్చిపోలేదా? రే, ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉంది వాడికి. బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుద్ది. అవును అంకుల్. ఆగో, అయ్యను పట్టుకుని అంకులు అంటున్నాడు. జోకులు ఎక్కువైపోయి మన సంజయ్ కదా. అందుకేనేమో పెళ్లిని కూడా జోక్ అనుకొని వెళ్ళిపోయాడు. అవునవును. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. వాడిని తీసుకెళ్ళి. అది కాదు పాపం, నీతో ఏదో ముందు చెప్పాలను. వాడిని తీసుకెళ్ళు. అది కాదు, నేను చెప్పేది ఒక సంజయ్. సంజయ్, మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు. సారీ అంకుల్. అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది. అబ్బా, ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? ఆడు ముక్కు, ఆడు మోహన్ చూసావా? డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి. వాడు చూసావా? మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు. కన్ఫర్మ్ రా, వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు. వీడి ముఖం చూసాక పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం. హోటల్లో మనం 30,000 కట్టాలి, గుర్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన మేనేజర్ మనకు ఉద్యోగాలు రానివ్వద్రా. మన అప్పుల గురించి ఓయ్ ఆలోచన. బాబాయ్, అబ్బాయి బాబాయ్ బాబాయ్, ఇంత పెద్ద ఇంట్లో నీ పేదరికం ఏంట్రా? మనకి 30,000 ముఖ్యం మిగులు. ఓకే, సంజయ్ నిన్నే. వస్తున్నా. రే, డీసెన్సీ. వస్తున్నా. వీడు సంజయ్లో బిహేవ్ చేయాలి కదా, ఏదో గంజాయి దానిలో బిహేవ్ చేస్తారేంటి? సరే గాని వాళ్ళతో గుసగుసలేంటి? అంటే హోటల్లో 30,000 అప్పు ఉంది, మీరు ఏమైనా కనుకరిస్తే. ఇల్లు చూసావుగా ఎంత ఉందో. బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా. ఓకే ఆ, సార్, ఆ. ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ కావాలా, హార్ష్ కావాలా? వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే, ఇదిగో వీళ్ళు నేను చెప్తా. పిన్ని బాబాయ్. అత్త మావయ్యను పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడేంటి? నేను చెప్పేది నాకు కాదు, మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తున్నా.